తెలంగాణ ప్రజల పక్షాన నేను నిలదీసి అడుగుతున్నా. తెలంగాణ బీఆర్ఎస్ఏ కానీ, కాంగ్రెసే కానీ, బీజేపీ కానీ మా రైతు ఘోషను చూసుకుంటూ అయినా సరే రైతులు ఎంతోమంది చనిపోయారు. వెంటనే రుణమాఫీ చేయండి. రుణమాఫీ చేయకపోతే చాలా అరిఘోషలు పడతారు. ఇప్పటి నుంచి బ్యాంక్ నోటీసులు స్టార్ట్ అయితే బ్యాంక్ నోటీసు రాకుండా చేయండి. అటు ఇటు కాకుండా ఏదన్నా ఇకమక వేసి ఓట్లు వేసుకొని గెలవడం కాగానే మీరు అటు కావడం మేము ఇటు కావడం మమ్మల్ని నాగం చేస్తే మాత్రం బాగుండదు. రైతు ప్రజలను పేదవాడిగా నేను అడుగుతున్నా, రుణమాఫీ చేయండి. ఇంకొన్ని హామీలిచ్చి వెళ్ళిపోతామంటే ఏదైనా ఓటమి అనేది ఉంటుంది. ఇలా ఒక్కనాటికి ఓడదు మీ కథ. దీని గురించి నేను ఏం చెప్పడం జరుగుతుందంటే, పేద ప్రజలం అందరం, రైతాంగం అందరం అయితే ఐకమత్యంగా ఉంటాం. వాళ్ళ వెనుక పట్ల అయితే నేను ఉంటా. దీని ద్వారా ప్రజలందరికీ ఈ వీడియో తీసుకుపోవాలి, ప్రజలందరికీ తెలియజేయాలి. రైతులను ముంచినోడు ఎప్పుడు బాగుపడలేడు. ఇంతవరకు అయితే 2 లక్షల రుణమాఫీ 100% చేసుకున్నాం. 2 లక్షల రుణమాఫీ అయిన దాకా పోరాడుతూనే ఉంటా. మీ బందేలు రూపాయలు ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా నా సొంత నిర్ణయంతో, నా సొంత అడుగు జాడాలని నడుస్తా. మీ పేద పక్షానే నేను ఉంటా. పేద రైతాంగం పట్ల నేను ఉంటా. ఏదైనా సమస్య వస్తే నాకు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకోటి చిన్న మిస్టేక్, బందేలి గోపాల్ యూట్యూబ్ ఛానల్ 231 కొడితే వస్తుంది మీకు. బందేలి గోపాల్ యూట్యూబ్ ఛానల్ 231 అని కొడితే వస్తుంది. నాకు మీరు మన ప్రజలందరికీ తెలవాలంటే బందేలి గోపాల్ 231 అని కొట్టాలి. ఓకే, థ్యాంక్ యూ. సెలవు చేసుకుంటాను.